హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 7 ఇమ్మోర్టల్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 కృపాచార్య. అసలు ఈ కృపాచార్య ఎవరు? మహాభారతంలో కౌరవులకు ఒక గురువు ఉండేవాడు. అతనే ద్రోణాచార్య. ద్రోణాచార్యునికి ఒక వైఫ్ ఉంది. తన పేరు కృపి. కృపి వాళ్ళ బ్రదరే కృప. ద్రోణాచార్యుని తర్వాత ఇతనే కౌరవులకు గురువుగా ఉండేవాడు. అందుకే తన పేరు కృప నుంచి కృపాచార్యకు మారింది. ఇతని లాయాలిటీకి, ఇతని హానెస్టీకి ఇతనికి ఇమ్మోర్టల్ పవర్ వచ్చింది. ఇతను ఇప్పటికీ బతికే ఉన్నాడు. కృపాచార్య గొప్ప యుద్ధ వీరుడు. కల్కి అవతారం పుట్టిన తర్వాత అతనికి హెల్ప్ చేయడానికి బయటకు వస్తాడు. కల్కి చేయబోయే యుద్ధంలో ఇమ్మోర్టల్స్ అందరి హెల్ప్ తీసుకుంటాడు, ఇంక్లూడింగ్ హనుమాన్. సెకండ్ ఇమ్మోర్టల్ హనుమాన్. అందరికి ఇమ్మోర్టల్ పవర్ ఒక్కరు ఇస్తే హనుమాన్ కి మాత్రం ముగ్గురు ఇచ్చారు. ఫస్ట్ హనుమాన్ కి ఆ పవర్ ఇచ్చింది బ్రహ్మదేవుడు. హనుమంతుడు సూర్యుడిని చూసి పండు అనుకుంటాడు, తినడానికి వెళ్తాడు. అది ఇంద్రుడు చూసి తన వజ్రాయుధం విసురుతాడు. హనుమంతుడు కింద పడిపోతాడు. ఇది వాయుదేవునికి తెలిసి గాలిని ఆపేస్తాడు. అప్పుడు దేవతలు అందరూ హడావిడిగా వచ్చి హనుమాన్ కి మళ్ళీ నార్మల్ చేస్తారు. వాయుదేవుని కోపం తగ్గడానికి శివుడితో పాటు అందరూ హనుమంతునికి చాలా పవర్స్ ఇస్తారు. అప్పుడు వాయుదేవుని కోపం తగ్గుతుంది. అప్పుడే బ్రహ్మ హనుమంతునికి ఇమ్మోర్టల్ పవర్ ఇస్తాడు. రాముని ఉంగరం తెచ్చి సీతామాతకి ఇస్తాడు. అప్పుడు సీతామాత ఆనందంతో చిరంజీవిగా ఉండు అని దీవిస్తుంది. సెకండ్ టైం ఇమ్మోర్టల్ పవర్ ఇస్తుంది. రాముడు చనిపోయే ముందు హనుమంతునికి థర్డ్ టైం మళ్ళీ అదే ఇమ్మోర్టల్ పవర్ ఇస్తాడు. కల్కి అవతారం వచ్చే వరకు ఈ భూమి మీద జనాలకి కలి నుంచి ఆపద రాకుండా చూడు అని ప్రామిస్ తీసుకుంటాడు. హనుమాన్ మూవీలో చూపించిన ప్రామిస్ ఇదే. థర్డ్ ఇమ్మోర్టల్ మహాబలి చక్రవర్తి. మహాబలి చక్రవర్తి ఈయన ఒక అసురరాజు, అంటే రాక్షసులకు రాజు. రాక్షసుడు అయినా కూడా ఇతను మహావిష్ణువు భక్తుడు. మహావిష్ణు కోసం చాలా పూజలు యాగాలు చేస్తూ ఉంటాడు. ఇతను యుద్ధం చేస్తే ఓటమి అనేదే ఉండదు. అలా చాలా రాజ్యాలను గెలిచాడు. అలానే దేవతల మీద కూడా యుద్ధాలు చేసి గెలిచాడు. వాళ్ళ ప్లేసెస్ కూడా ఆక్రమించాడు. దేవతలు అందరూ కలిసి మహావిష్ణు దగ్గరికి వెళ్లి ఈ విషయం మొత్తం చెప్తారు. అప్పుడు విష్ణు ఒక కొత్త అవతారంతో మహాబలి దగ్గరికి వెళ్తాడు. అదే వామన అవతారం. నాకు 3 అడుగుల స్థలం కావాలని అడుగుతాడు. 3 అడుగులే కదా, సరే అని తీసుకో అంటాడు మహాబలి చక్రవర్తి. 2 అడుగులతో విశ్వం మొత్తం నింపేస్తాడు. అప్పుడు మహాబలికి అర్థం అవుతుంది వచ్చింది మహావిష్ణు అని. ఆ 3వ అడుగు తన తల మీద పెట్టని అంటాడు. తల మీద విష్ణు కాలు పెట్టగానే పాతాళ లోకంకి వెళ్ళిపోతాడు. విష్ణు మహాబలి భక్తికి మెచ్చి తనని చంపకుండా పాతాళ లోకానికి పంపిస్తాడు. ఇమ్మోర్టల్ పవర్ ఇస్తాడు. నేను మళ్ళీ కల్కిగా పుడతాను, అప్పుడు నువ్వు నాతో కలిసి యుద్ధం చేయాలని చెప్తాడు. మహాబలి కల్కి అవతారం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వచ్చాక కల్కితో పాటు కలిసి కలి మీద యుద్ధం చేస్తాడు. నెంబర్ 4 వేదవ్యాస మహర్షి. వ్యాసుడు మహావిష్ణు అంశతో పుట్టాడు. వేదవ్యాసుడు అనేది పేరు కాదు, అతని బిరుదు. హిందూ ఎపిక్ మహాభారతం వేదవ్యాసుడు చెప్పినట్టే వినాయకుడు రచించాడు. మహాభారతంలో వేదవ్యాసుడికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఫ్యూచర్ హ్యూమన్స్ వేదాస్ని సరిగ్గా అర్థం చేసుకుంటారో లేదో అని వాటిని 4 parts గా చేసి సింపుల్ గా అర్థం అయ్యేలా చేశాడు. వేదవ్యాసుని ఇంటెలిజెన్స్ చూసి శ్రీకృష్ణుడు నా కల్కి అవతారంలో అతను యూజ్ అవుతారని గుర్తించి అతనికి ఇమ్మోర్టల్ పవర్ ఇచ్చాడు. అలా వేదవ్యాసుడు ఇమ్మోర్టల్ గా అయ్యాడు. కల్కి పుట్టగానే తనే దేవుడు అన్న విషయం కల్కికి తెలియదు. అది తెలిసేలా చేయడానికి అశ్వత్థామ వస్తాడు. తనే విష్ణు అవతారం అని కల్కికి తెలిసాక యుద్ధం చేసి కల్కికి ట్రైనింగ్ పరశురాముడు ఇస్తాడు. అలాగే యుద్ధ నీతి గురించి ఇంటెలిజెంట్ గా ఎలా అటాక్ చేయాలి అనే ఒక ప్లాన్ గురించి వేదవ్యాసుడు చెప్తాడు. యుద్ధంలో బలం కోసం అయితే కల్కికి తోడుగా హనుమంతుడు, పరశురాముడు, మహాబలి ఉన్నారు. ఒకవేళ కల్కి యుద్ధం చేసేది ఏఐతో అయితే ఆ ఏఐతో పాటు పోటీపడే హ్యూమన్ ఇంటెలిజెన్స్ వేదవ్యాసుడు కల్కికి వార్ ప్లానింగ్ లో హెల్ప్ చేస్తాడు. ఇది వేదవ్యాస ఇమ్మోర్టల్ గురించి మ్యాటర్. నెంబర్ 5 పరశురాముడు. పరశురాముడు మహావిష్ణు అవతారం. మహావిష్ణు అవతారంలో అందరికన్నా మోస్ట్ రెబల్ క్యారెక్టర్ పరశురాముడు. మహావిష్ణు వామన అవతారంలో చేసిన పని వల్ల అసురులు అందరూ పారిపోయి ఎక్కడో దాక్కున్నారు. అలాగే మిగిలిన రాక్షసులు ఒక్కొక్క చోట దాక్కున్నారు. వాళ్ళ ప్లేసెస్ లోకి రాజులు వచ్చారు. పరశురామునికి 4 బ్రదర్స్ ఉంటారు. విద్య నేర్చుకోవడం కోసం అందరూ వెళ్తారు. పరశురాముని బ్రదర్స్ కి మాత్రం గురువులు దొరుకుతారు, కానీ పరశురామునికి దొరకరు. నాకు గురువుగా ఉండాలి అంటే నాకన్నా ఎక్కువ తెలిసి ఉండాలి అని పరశురాముడు అనుకుంటాడు. అలా నడుస్తూ శ్మశానంలోకి వెళ్తాడు. ఆ శ్మశానంలో ఉన్న ఒక కాటి కాపరి ఏదో వెతుకుతున్నావు అని అంటాడు. దానికి పరశురాముడు అవును అంటాడు. దానికి ఆ కాటి కాపరి బతుకులో లేనిది చావులో ఏముంటుంది అని అంటాడు. దానికి పరశురాముడు చావులోనే బతుక్కి ఒక నాంది దొరుకుతుంది అని అంటాడు. అప్పుడు ఆ కాటి కాపరి శివునిగా మారిపోయాడు. నేను నీ గురువుగా ఉంటాను అని చెప్పి అన్ని విద్యలు నేర్పించి తన గొడ్డల్ని కూడా ఇచ్చాడు. విద్య మొత్తం అయిపోయాక పరశురాముడితో పంట సరిగ్గా పండాలి అంటే కలుపు మొక్కలు తీసేయాలి అని అంటాడు. అదే నీ జన్మకు కారణం అంటాడు. అప్పుడు పరశురామునికి ఏం అర్థం కాక అక్కడి నుంచి వచ్చేస్తాడు. పరశురాముని తండ్రి పేరు జమదగ్ని. పరశురాముని ఇంట్లో కామధేనువు ఉండేది. కామధేనువు అంటే మనం ఏం కోరుకుంటే అది ఇచ్చే ఆవు. ఆ కామధేనును ఒక రాజు చూసి అది తన రాజ్యానికి తీసుకెళ్లాలని చూస్తాడు. కానీ కామధేనువు వెళ్ళదు. కామధేను రావట్లేదు. తన యజమాని అయిన జమదగ్ని ఉండటం వల్ల రావట్లేదని జ్ఞానంలో ఉన్న జమదగ్ని తల నరికేసి కామధేనును తీసుకెళ్లిపోతాడు. ఇదంతా జరిగాక పరశురాముడు వస్తాడు. పరశురాముడికి తల్లి జరిగింది మొత్తం చెప్పి ఇలాంటి రాజులు ఎంతమంది ఉన్నారో అంతమందిని చంపిరా అని ప్రామిస్ తీసుకుంటుంది.
పరశురాముడు ఆవేశంతో ఆ కామధేనుని తీసుకెళ్లిన రాజు దగ్గరికి వెళ్లి అక్కడ రాజ్యం ఒకటి ఉండేది అని ఆనవాళ్ళు లేకుండా చేశాడు. అలానే భూమి మొత్తం తిరిగి అలాంటి రాజులను ఎంతమంది ఉన్నారో అంతమందిని కల్ప మొక్కల్లాగా తీసేశాడు. మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక కారణం ఉండేది. పరశురామునికి ఇలా అన్యాయం చేసే వాళ్ళని లేకుండా చేయటం. మహావిష్ణువు అన్ని అవతారాలలో వాళ్ళు జన్మించిన కారణం అయిపోయాక విష్ణు వైకుంఠానికి వెళ్ళిపోతాడు. కానీ పరశురాముడు ఒకటే మళ్ళీ విష్ణువులో కలవకుండా ఫ్యూచర్ లో కల్కి పుట్టాక తనకి శివుడు నేర్పించిన అన్ని విద్యలు నేర్పించడానికి ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటాడు. తనకి తానే ఇమ్మోర్టల్ గా మారాడు. ఇమ్మోర్టల్స్ తో కల్కితో సమానమైన బలం ఉండేది ఇద్దరికి మాత్రమే, పరశురామునికి ఇంకొకటి హనుమంతునికి. నెంబర్ 6 అశ్వత్థామ. కౌరవులకు పాండవులకి గురువు అయిన ద్రోణాచార్యుని కొడుకే ఈ అశ్వత్థామ. ఇతను ఒక గొప్ప యుద్ధ వీరుడు, 64 కళలో ఎక్స్పర్ట్. శివుడి 11 అవతారాల్లో అశ్వత్థామ కూడా ఒక అవతారం. మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల సైడ్ ఉంటాడు. పాండవుల మీద విరుచుకుపడి యుద్ధం చేస్తాడు. యుద్ధం పీక్స్ లో ఉన్నప్పుడు పాండవుల మీదకి బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. అది చూసిన కృష్ణుడు అర్జునుడికి కూడా బ్రహ్మాస్త్రాన్ని వదలమని చెప్తాడు. 2 బ్రహ్మాస్త్రాలు ఒకదాన్ని ఒకటి తగిలితే ఈ భూమికి మంచిది కాదని వేదవ్యాస మహర్షి ఇద్దరిని బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోమని చెప్తాడు. అర్జునుడికి వెనక్కి ఎలా తీసుకోవాలో తెలుసు కాబట్టి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకి వెనక్కి తీసుకోవడం తెలియదు. పైగా పాండవుల మీద కోపంగా ఉండటం వల్ల పాండవుల వంశం అంతా అయిపోవాలని ఆ అస్త్రాన్ని కడుపుతో ఉన్న అర్జునుని కోడలు అయిన ఉత్తర మీదకు పంపిస్తాడు. దాంతో కడుపులో ఉన్న బిడ్డ చనిపోతాడు. శ్రీకృష్ణుడు ఆ బిడ్డను మళ్ళీ బ్రతికిస్తాడు. కృష్ణుడు కోపంతో అశ్వత్థామకు శాపం ఇస్తాడు. కల్కి అవతారం వచ్చి కలియుగాంతం అయ్యే వరకు కుస్తీ వ్యాధితో రక్తం కాకుతూ బతికే ఉంటావని చెప్తాడు. అందుకే అశ్వత్థామ బాడీ మొత్తం క్లాత్ కట్టుకొని ఉంటాడు. 7 ఇమ్మోర్టల్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చేపట్టారు. అశ్వత్థామ పని ఏంటంటే కల్కి అవతారం ఎత్తిన మనిషికి అతనే కల్కి అని తెలియదు. ఎవరో ఒకరు గుర్తు చేయాలి. ఎందుకంటే అతను పుట్టిన వాతావరణాన్ని అలవాటు చేసుకోవడానికి అతనికి టైం కావాలి. సరైన టైం వచ్చినప్పుడు అశ్వత్థామ కల్కిని వెతుక్కుంటూ వచ్చి అతని పుట్టుక రహస్యం చెప్పి అతని యుద్ధానికి రెడీ చేస్తాడు. అశ్వత్థామ మిగిలిన 6 ఇమ్మోర్టల్స్ కి కల్కి పుట్టారని చెప్తాడు. అందులో పరశురామునితో కల్కికి యుద్ధంలో ట్రైనింగ్ ఇప్పించి వేదవ్యాసంతో జ్ఞానం ఇప్పించి వారికి కంప్లీట్ గా రెడీ చేస్తాడు. కల్కిని అందరూ విష్ణు అవతారంలో చూస్తే హనుమంతుడు మాత్రం రాముని అవతారంలో చూస్తాడు. వారైపోయాక అశ్వత్థామ చనిపోతాడు. నెంబర్ 7 విభీషణ్. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకొని వెళ్ళినప్పుడు అలా చేయడం తప్పు అని చెప్తాడు. అలా చెప్పినందుకు రావణుడు అతన్ని కొట్టించి అందరి ముందే అవమానించి అప్పుడు విభీషణుడు రాముని దగ్గరికి వెళ్ళి రావణాసురుడు చేసింది తప్పు అని చెప్తాడు. రావణాసురుని వీక్ పాయింట్స్ అని రామునితో చెప్తాడు. రాముడు యుద్ధంలో గెలవడానికి విభీషణుడు కూడా ఒక కీలక పాత్రని పోషించాడు. రాముడు విభీషణునికి లంక పట్టాభిషేకం చేస్తాడు. విభీషణుని నిజాయితీకి లాయల్టీకి రాముడు అతనికి ఇమ్మోర్టల్ పవర్ ఇస్తాడు. కల్కి అవతారం కోసం చేస్తూ ఉంటాడు. వారిలో విభీషణుని రోల్ హనుమంతునికి మరియు కల్కికి హెల్ప్ గా ఉండటం. సో ఇవే మొత్తం 7 ఇమ్మోర్టల్స్ గురించి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.